హలో స్టూడెంట్స్, వెల్కమ్ టు తెలుగు ఆఫీసర్స్ ఛానల్. ఇవాళ మనం ఫిబ్రవరి 14వ తేదీకి సంబంధించిన కరెంట్ అఫైర్స్ గురించి చూద్దాం. మన ఫస్ట్ ఆర్టికల్ చూడండి. యుఏఈకి మన భారత ప్రధాని పర్యటనకు వెళ్లారు. అక్కడ రెండు దేశాల మధ్య అంటే ద్వైపాక్షిక పెట్టుబడులకు సంబంధించి ఒప్పందం అనేది జరిగింది అనేసి ఈ ఆర్టికల్. అలాగే అక్కడ BAPS అంటాము. అంటే ఏంటి? బోచాసన్ వాసి అక్షర్ పురుషోత్తం శ్రీ స్వామినారాయణ సంస్థ అని కూడా అంటాం. ఈ సంస్థ అక్కడ ఒక ఆలయాన్ని, హిందూ ఆలయాన్ని నిర్మించడం జరిగింది. ఆ హిందూ టెంపుల్ని కూడా ప్రధాని నరేంద్ర మోదీ ఇనాగ్రేట్ చేశారు. అలాగే దాంతో పాటుగా భారత్ మార్ట్ ఈ భారత్ మార్ట్ అన్నటువంటిది ఏంటి అంటే, అక్కడ మనకి అంటే మన దేశంలో ఉండేటటువంటి MSMEs అన్నటువంటివి అక్కడ ఎక్స్పోర్ట్స్ చేస్తే అక్కడ మనకి వేర్ హౌసింగ్ ఫెసిలిటీ అన్నటువంటిది ఉండాలి కదా. దానికోసమే ఈ భారత్ మార్ట్ని ప్రారంభించడం జరిగింది వర్చువల్గా. ఇది 2025 వరకు అందుబాటులోకి వస్తుంది అనేసి అంచనా. అయితే ఈ హిందూ ఆలయానికి సంబంధించి చూస్తే 2015లో మన ప్రధాని నరేంద్ర మోదీ UAE పర్యటనకు వెళ్ళినప్పుడు ఇలా మా హిందూ కమ్యూనిటీ ఇక్కడ చాలా మంది ఉన్నారు కదా, ఇండియన్ కమ్యూనిటీ, వాళ్ళకంటూ ఒక ఆలయం ఉండాలి అన్నట్టుగా అడగటం జరిగింది. ఆ నేపథ్యంలోనే అక్కడి ప్రభుత్వం 27 ఎకరాల భూమి ఇస్తే 2019లో ఈ నిర్మాణాన్ని ప్రారంభించారు. దాదాపు 3 ఏళ్ల పాటు శ్రమించి ఇప్పటికీ ఈ ఆలయం అన్నటువంటిది పూర్తయింది. ఆలయ ప్రారంభం అన్నటువంటిది జరిగింది. ఇది అబుదాబిలో నిర్మించినటువంటి మొదటి హిందూ ఆలయం. UAEలో అయితే 2022లోనే ఇంకో ఆలయాన్ని స్టార్ట్ చేశారు. అది 2వ ఆలయంగా మనం చెప్పొచ్చు. మన నెక్స్ట్ ఆర్టికల్ చూడండి. కస్టమ్స్ ట్యాక్స్కి సంబంధించి. కస్టమ్స్ ట్యాక్స్ అంటే ఏంటి? మనం ఏవైనా వస్తువులు దిగుమతి చేసుకునేటప్పుడు ఆ దిగుమతి మీద కొంత ట్యాక్స్ని, సుంకాన్ని విధిస్తాం, అవునా? అయితే ఏ వస్తువుల మీద ఎంత ఈ సుంకాన్ని విధించాలి అన్నట్టుగా మనకి కస్టమ్స్ టారిఫ్ యాక్ట్ అన్నటువంటిది ఉందన్నమాట. కస్టమ్స్ టారిఫ్ యాక్ట్ అనేసి ఎప్పుడు తీసుకొచ్చారు అంటే 1975లో. ఈ చట్టం ఏ వస్తువులకి ఎంత పన్ను విధించాలి అన్నటువంటిది నిర్ణయిస్తుంది. అయితే ఇక్కడ ఏమైంది, మనకి ఇప్పుడు జలమార్గం, భూమార్గం, వాయు మార్గాల ద్వారా మన దేశంలోకి వచ్చే వస్తువుల మీద సుంకం విధించడానికి వేరువేరు చట్టాలని రూపొందిస్తే ఎప్పుడు స్వాతంత్రం ముందు, వాటిని స్వాతంత్రం వచ్చాక ఇదిగో 1975లో కస్టమ్స్ టారిఫ్ యాక్ట్గా మార్చామన్నమాట. అయితే GSTని మనం ప్రవేశపెట్టక ముందు బేసిక్ ట్యాక్స్ అనేసి, అలాగే కౌంటర్ వేలింగ్ ట్యాక్స్ అని, స్పెషల్ కౌంటర్ వేలింగ్ ట్యాక్స్ అని ఇలా ఉండేవన్నమాట. కానీ 2017వ సంవత్సరం జూలై 1వ తేదీ నుంచి GST అమల్లోకి వచ్చింది, అవునా? మరి అప్పటి నుంచి సెంట్రల్ ఎక్సైజ్ ట్యాక్స్, VAT వీటన్నింటినీ కూడా GSTలో కలిపేశారు. GST గూడ్స్ అండ్ సర్వీసెస్ ట్యాక్స్. ఇందులోకి వచ్చేసరికి మనకి 3 రకాలు ఉంటాయి. ఒకటి CGST అంటే సెంట్రల్ GST, రెండవది SGST స్టేట్ GST, మూడవది IGST లేదా ఇంటిగ్రేటెడ్ GST. కానీ ఇక్కడ ఒకటి గుర్తుపెట్టుకోవాలి, మనకి ప్రతి మంత్ ఇదిగో GST వసూళ్లు ఇంత నమోదయ్యాయి అంటే అందులో ఈ 3తో పాటుగా ఇంకొక దాన్ని కూడా యాడ్ చేస్తారు, అదే సెస్ అన్నటువంటిది. సో ఇది గుర్తుంచుకోవాలి ఒక వాల్యూ అడిషన్ పాయింట్గా. అయితే ఇక్కడ ఏమవుతోంది, కస్టమ్స్ సుంకాల్ని మనం ఆదాయ వనరుగా చూడకూడదు. బయట పోటీ నుంచి మన దేశ పరిశ్రమల్ని, మన నిరుద్యోగ సమస్యను పరిష్కరించేందుకు వీటిని ఉపయోగించాలి అన్నటువంటి చాలా ప్రతిపాదనలు ఉన్నాయన్నమాట. అయితే మన దేశం ఎక్కువగా దిగుమతుల మీదే ఆధారపడుతున్నాం చాలా విషయాల్లో. అంటే మనకి దిగుమతి అయ్యేటటువంటి చాలా వస్తువుల మీద సుంకం అన్నటువంటిది మనకి వస్తుంది. కానీ మనం పారిశ్రామికంగా అభివృద్ధి చెందిన దేశంగా వెళ్ళాలి, స్వయం సమృద్ధిని సాధించాలి, దిగుమతుల్ని తగ్గించుకోవాలి. ఇలా వివిధ లక్ష్యాలను పెట్టుకొని కేంద్ర ప్రభుత్వం మేక్ ఇన్ ఇండియా లేదా భారత్లో తయారీ అన్నటువంటి దాన్ని తీసుకొచ్చింది, అవునా? మేక్ ఇన్ ఇండియా. ఈ మేక్ ఇన్ ఇండియా కార్యక్రమాన్ని తీసుకొస్తే దీని ప్రధాన లక్ష్యాలేంటి? వ్యాపారాలని సులభతరం చేయాలి, పెట్టుబడుల్ని ప్రోత్సహించాలి, అలాగే ప్రభుత్వం ఈ యొక్క పరిశ్రమల్ని నియంత్రించేటటువంటి స్థాయి నుంచి వాటికి వసతులు కల్పించి వాటికి సహాయంగా నిలిచేటటువంటి ఆ పాత్రకు మారాలి. ఇవన్నీ కూడా దీని యొక్క ముఖ్య లక్షణాలు. అయితే రీసెంట్గా 2023లో విదేశీ వ్యాపార విధానాన్ని తీసుకొచ్చారు. దీని ద్వారా మన ఎగుమతుల్ని పెంచాలి, దిగుమతుల్ని తగ్గించాలన్నటువంటిదే దీని యొక్క లక్ష్యం. దాంతోపాటు ప్రస్తుతం ఉన్న కస్టమ్స్ సుంకాల విధానాన్ని కూడా మనం కొంతవరకు మార్చాల్సిన అవసరం అనేది ఉంది. దీనికి మన దేశానికి ఎలా అయితే ఉపయోగపడుతుందో అలా మార్చుకుని కొత్త విధానాన్ని రూపొందిస్తే మన దేశం స్వయం సమృద్ధి వైపుగా వెళ్తుంది అనేసి ఈ ఆర్టికల్. మన నెక్స్ట్ ఆర్టికల్ చూడండి. స్టెమ్ విద్య అంటూ ఉంటాం. ఏంటి స్టెమ్ అంటే? సైన్స్, టెక్నాలజీ, ఇంజనీరింగ్, మ్యాథమెటిక్స్ అంటాం. మెడిసిన్ కాదండి, మ్యాథమెటిక్స్.
అయితే ఈ స్టెమ్ రంగాల్లో ఈ మధ్య ఎక్కువ మంది చేరుతూ ఉన్నారు. ఇప్పుడు మనం గమనిస్తే సాంకేతికత అంటే టెక్నాలజీ అన్నటువంటిది పెరుగుతోంది. జాబ్స్ కూడా టెక్నాలజీ ఉన్నటువంటి వాళ్ళకి ఎక్కువ ఆపర్చునిటీస్ ఇస్తుంది. మరి అలాంటి నేపథ్యంలో సైన్స్లోను, టెక్నాలజీలోను, అలాగే ఇంజనీరింగ్, మ్యాథమెటిక్స్ వీటన్నింటిలోనూ మరింత ముందుకెళ్లాల్సిన అవసరం అన్నటువంటిది ఉంది. మన స్కిల్స్ని పెంపొందించుకోవాల్సిన అవసరం అన్నటువంటిది ఉంది. మరి 1968వ సంవత్సరంలో మొదటిసారిగా మనకి నేషనల్ ఎడ్యుకేషన్ పాలసీని తీసుకొచ్చారు. దానిని మళ్ళీ 1986వ సంవత్సరంలో ఇంకొక నేషనల్ ఎడ్యుకేషన్ పాలసీని తీసుకొచ్చారు. మీరు సింపుల్గా గుర్తుపెట్టుకోవచ్చు, ఇక్కడ ఇయర్స్ జస్ట్ క్రాస్ చేయటమే. దాని తర్వాత మళ్ళీ ఏమైంది, 2020లో మళ్ళీ ఇంకొక నూతన విద్యా విధానాన్ని తీసుకొచ్చారు. ఇందులో చాలా మార్పులు చేయటం జరిగింది. దీని ద్వారా ఈ కొత్తగా తీసుకొచ్చినటువంటి 2020లో తీసుకొచ్చిన ఈ నేషనల్ ఎడ్యుకేషన్ పాలసీ ద్వారా మన భారతదేశ రూపురేఖలు అనేవి మారాలి. ఎడ్యుకేషన్ రంగంలో ప్రస్తుత అంటే 21st సెంచరీ అవసరాలకు తగినట్టుగా మన విద్యా విధానం ఉండాలి అన్నటువంటిది దీని యొక్క ముఖ్య లక్ష్యం. మరి ఈ నేపథ్యంలో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అన్నటువంటిది, రోబోటిక్స్, అవునా, రోబోటిక్స్, అలాగే కోడింగ్, అలాగే ఎలక్ట్రానిక్ ఉపకరణాలు, అలాగే ఇక్కడ మనం చూస్తే రీసెంట్గా ఈ స్టెమ్ విద్యను అందించేటటువంటి యూనివర్సిటీస్ పెరుగుతున్నాయి. స్టెమ్ విద్యను అభ్యసించే సభ్యుల సంఖ్య పెరుగుతోంది. ఈ స్టెమ్లో మహిళల యొక్క వాటా కూడా పెరుగుతోంది. మనం చూస్తే ఈ స్టెమ్కి సంబంధించి కోర్సులు తీసుకుంటున్నటువంటి వాళ్ళలో 43% మహిళలు ఉన్నారు. అంటే ఇక్కడ మహిళా అభివృద్ధి అన్నటువంటిది కూడా జరుగుతోంది. ఎక్కువ మంది స్టెమ్ కోర్సులకు వెళ్తూ ఉన్నారు. అయితే మన భారతదేశం చాలా వరకు విదేశాల నుంచే మనం సాంకేతిక పరికరాలని, ఎలక్ట్రానిక్ ఉపకరణాలని వీటన్నింటినీ దిగుమతి చేసుకుంటున్నాం. అంతేకాదు మనం విద్యకి సంబంధించినటువంటి డిజిటల్ సాధనాలని కూడా మన దేశంలో ఎక్కువ తయారు చేయట్లేదు, అవి కూడా మనం ఎక్కువ దిగుమతి చేసుకుంటున్నాం. మరి ఇక్కడ యువత ఇలా మన దేశంలోనే మన విద్యా బోధనకు కావాల్సిన డిజిటల్ సాధనాల్ని ఇక్కడే సృష్టించవచ్చు. ప్రభుత్వం చాలా ఆన్లైన్ కోర్సెస్ని ఫ్రీగా అందిస్తోంది. వాటిని అందిపుచ్చుకుని స్టార్టప్స్ని ప్రారంభించవచ్చు. దీనివల్ల ఏమవుతుంది, తక్కువ ధరకే డిజిటల్ సాధనాలను అందుబాటులోకి తీసుకొచ్చే అవకాశం అన్నటువంటిది కూడా మనకి ఉంటుంది. మన నెక్స్ట్ ఆర్టికల్ చూడండి. చీఫ్ ఎలక్షన్ కమిషనర్, అలాగే ఎలక్షన్ కమిషనర్కి సంబంధించినటువంటి అపాయింట్మెంట్స్, అలాగే సర్వీస్ కండిషన్స్ బిల్ ఏదైతే ఉందో అది ఇప్పుడు చట్టంగా మారింది. అవునా, అది మరి దానికి సంబంధించి ఈ చట్టం మీద సుప్రీంకోర్టు కొంతమంది కేసు వేసి దీని మీద స్టే విధించండి అంటే దానికి సుప్రీంకోర్టు ఇక్కడ నిరాకరించింది. మరి ఈ నేపథ్యంలో మనకేం తెలియాలి, లాస్ట్ ఇయర్ స్టార్టింగ్లో ఇలా చీఫ్ ఎలక్షన్ కమిషనర్ మరియు ఎలక్షన్ కమిషనర్ అపాయింట్మెంట్స్కి సంబంధించి 3 సభ్య కమిటీ అన్నటువంటిది ఒకటి ఉండాలి అన్నట్టుగా సుప్రీంకోర్టు చెప్పింది. మరి ఆ 3 సభ్య కమిటీలో సభ్యులుగా ఎవరుంటారని చెప్పింది, ఒకరు ప్రైమ్ మినిస్టర్, 2 లీడర్ ఆఫ్ అపోజిషన్ లీడర్, అలాగే 3వ వ్యక్తి వచ్చేసరికి సుప్రీంకోర్టుకు సంబంధించిన సిజేఐ ఉంటారు. ఎప్పటిదాకా, పార్లమెంట్ దీనికి సంబంధించి చట్టం తీసుకొచ్చేదాకా అన్నట్టుగా చెప్పింది. మరి దానికి అనుగుణంగానే పార్లమెంట్ చట్టం తీసుకొచ్చింది. ఇందులోనూ 3 సభ్య కమిటీ అన్నటువంటిదే వీళ్ళని ఎంపిక చేస్తుంది అన్నట్టుగా చెప్పింది. మరి అందులో సభ్యులుగా ఎవరెవరుంటారని చెప్పింది ఈ చట్టం, ఒకరు ప్రైమ్ మినిస్టర్, 2వ వ్యక్తి అపోజిషన్ లీడర్ లేదా లీడర్ ఆఫ్ అపోజిషన్ అంటాం, 3వ వ్యక్తి క్యాబినెట్ మినిస్టర్. ఈ క్యాబినెట్ మినిస్టర్ని కూడా ఎవరు అపాయింట్ చేస్తారు అంటే ప్రైమ్ మినిస్టర్ అపాయింట్ చేసేటటువంటి ఒక క్యాబినెట్ మినిస్టర్ ఇందులో సభ్యులుగా ఉంటారు. అంటే ఇక్కడ సిజేఐ ప్లేస్లో ఒక క్యాబినెట్ మినిస్టర్ని తీసుకొచ్చారనమాట. వీళ్ళు ఈ చీఫ్ ఎలక్షన్ కమిషనర్ మరియు ఎలక్షన్ కమిషనర్ యొక్క అపాయింట్మెంట్ని అంటే వీళ్ళకి సంబంధించి సెలెక్ట్ చేయటం జరుగుతుంది. అలాగే మనం చూస్తే ఈ చీఫ్ ఎలక్షన్ కమిషనర్ మరియు ఎలక్షన్ కమిషనర్లకు సంబంధించి సెర్చ్ కమిటీ అన్నటువంటిది ఉంటుంది. ఈ సెర్చ్ కమిటీ ఏం చేస్తుంది, ఎవరెవరు దీనికి అనుగుణంగా ఉన్నారు, క్వాలిఫికేషన్ ని కలిగి ఉన్నారు, ఇలా వివిధ రకాలుగా చూసి మొత్తం 5 మెంబర్స్ ని సెర్చ్ కమిటీ తీసుకొస్తుంది. వాళ్ళ నుంచి సెలెక్ట్ కమిటీ అంటే అందులో ఎవరెవరు ఉంటారు, ఇప్పుడు మనం చెప్పుకున్నటువంటి ఈ 3 సభ్య కమిటీనే ఈ సెలెక్ట్ కమిటీ అన్నటువంటిది. 3 సభ్య కమిటీనే సెలెక్ట్ కమిటీ. వీళ్ళు సెలెక్ట్ చేయటం జరుగుతుందన్నమాట. అలా సెలెక్ట్ చేసి నియామకాలు అనేవి జరుగుతాయి. నెక్స్ట్ చూడండి, చైనా యొక్క మ్యాగ్లెవ్ లేదా మ్యాగ్నెటికల్లీ లెవిటేటెడ్ రైల్ అని కూడా పిలుస్తూ ఉంటాం. వేగంలో ఇది ఒక రికార్డుని సృష్టించింది. ఇక్కడ మనం చూస్తే గంటకి 623 కిలోమీటర్ల ఇంతకుముందు రికార్డుని ఇది అధిగమించింది. అంతకన్నా ఎక్కువ స్పీడ్లో ఈ రైలు అన్నటువంటిది వెళ్తోంది అన్నట్టుగా చైనా చెప్తోంది.
అయితే ఎంత వేగాన్ని ఇది సాధించింది అన్నటువంటి మాత్రం ఇప్పటికీ ఇంకా బయటికి చెప్పలేదు. అయితే ఇక్కడ ఏమైంది, 2 కిలోమీటర్ల పొడవైనటువంటి లో వ్యాక్యూమ్ ఒక గొట్టంలో ఈ పరీక్షలు నిర్వహిస్తే ఈ ఫలితం అనేది వచ్చింది. దీన్ని బట్టి విమానం స్థాయి వేగంతో దూసుకెళ్లే రైలు త్వరలో చైనాలోకి అందుబాటులోకి రాబోతుంది. అలాగే ఇది పట్టాల్ని తాకకుండా కొంత గాల్లో తేలాడుతుంది. దేనివల్ల అంటే మ్యాగ్నెటిక్ ఎఫెక్ట్ వల్ల. నెక్స్ట్ చూడండి, మన భారతదేశంలో వందే భారత్, అమృత్ భారత్ ఇలా రైళ్లని తీసుకొచ్చారు కదా. ఆ తర్వాత బుల్లెట్ రైళ్లు కూడా రాబోతున్నాయి. అది కూడా గంటకి 320 కిలోమీటర్ల వేగంతో. అయితే ఇక్కడ ఏమైంది, కేంద్రం ముంబై అహ్మదాబాద్ కారిడార్ని ఇప్పుడు నిర్మిస్తుంది. ఈ ప్రాజెక్ట్ని ఒక అద్భుతంగా తీర్చిదిద్దాలి అన్నట్టుగా అందులో ఒక బుల్లెట్ రైల్ని తీసుకురాబోతూ ఉన్నారు. అలా దేశంలో తొలిసారిగా ఒక స్లాబ్ ట్రాక్ వ్యవస్థను ఏర్పాటు చేస్తున్నారు. భూకంపాల్ని ముందుగానే పసిగట్టే ఏర్పాట్లు ఇక్కడ చేస్తున్నారు. 24 నదీ వంతెనలు, 28 ఉక్కు వంతెనలు, 7 సొరంగ మార్గాలు, అలాగే సముద్ర గర్భంలో కూడా 7 కిలోమీటర్ల పొడవైన టన్నెల్, అలాగే అత్యాధునిక సౌకర్యాలతో ఉన్న 12 రైల్వే స్టేషన్లు, ఇలాంటివన్నీ కూడా ఇందులో భాగంగా ఏర్పాటు చేస్తున్నారు. ఈ మొత్తం ప్రాజెక్ట్ వ్యయం 1.08 లక్షల కోట్లు. అయితే తొలిగా ఇక్కడ రైలు అన్నటువంటిది 2026లో పరిగెట్టబోతోంది. అయితే ఇక్కడ మనం చూస్తే అహ్మదాబాద్ ముంబై మధ్య ఈ తొలి బుల్లెట్ రైలు ఇప్పుడు అందుబాటులోకి రాబోతుంది కదా. ఇందులో కొంత భాగం 2026 ఆగస్టు నాటికి సిద్ధమవబోతోంది. మనకి మొత్తం 508.17 కిలోమీటర్లు ఈ రైల్ కారిడార్ ఉంటే అందులో 251 కిలోమీటర్ల మేర ఆల్రెడీ కొన్ని పనులు అనేటటువంటివి జరిగాయి. మరి ఈ బుల్లెట్ రైల్ సేవలు అందుబాటులోకి వస్తే మనకి 3 గంటల్లోనే అహ్మదాబాద్ నుంచి, అంటే గుజరాత్లోని అహ్మదాబాద్ నుంచి ముంబైకి చేరుకోవచ్చు. మన నెక్స్ట్ ఆర్టికల్ చూడండి. పాకిస్తాన్కి సంబంధించి కొత్త ప్రధానిగా షహబాజ్ షరీఫ్ బాధ్యతలు చేపట్టబోతున్నారు. ఈయనని నామినేట్ చేస్తూ పాకిస్తాన్ ముస్లిం లీగ్ నవాజ్ లేదా PMLN అన్నటువంటి పార్టీ తన అభ్యర్థిగా ప్రకటించేసింది. అయితే పాకిస్తాన్ పీపుల్స్ పార్టీ యొక్క మద్దతుతో ఇక్కడ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయబోతూ ఉన్నారు. నెక్స్ట్ చూడండి, ఉక్రెయిన్ మీద తొలిసారిగా జిర్కాన్ క్షిపణిని రష్యా ప్రయోగించింది. జిర్కాన్ క్షిపణి అన్నటువంటిది రష్యా యొక్క అత్యాధునిక ఆయుధాల్లో ఒకటి. ఇది హైపర్సోనిక్ క్షిపణి అన్నమాట. హైపర్సోనిక్ క్రూయిజ్ క్షిపణి. మరి ఇక్కడ గమనిస్తే ఇక్కడ మనకేం తెలియాలి, ఈ జిర్కాన్ అన్నటువంటి హైపర్సోనిక్ క్రూయిజ్ క్షిపణిని ఏ దేశం ప్రయోగించింది అంటే రష్యా అనేసి చెప్తాము. ఏ దేశం మీద అంటే ఉక్రెయిన్. ఇలాంటివి మనకు అడక్కపోవచ్చు. కానీ ప్రపంచంలో అత్యంత వేగవంతమైన క్షిపణి ఏది అంటే జిర్కాన్ క్షిపణినే. సో దీన్ని మనకు అడగచ్చు. అలాగే దీన్ని తయారు చేసిన దేశం అన్నప్పుడు రష్యా. ఇది 9,900 కిలోమీటర్ల వేగంతో గంటకి ప్రయాణించగలదు. దీన్ని అడ్డుకోవటం అన్నటువంటిది అసాధ్యం. అయితే ఇక్కడ ఏమవుతుంది అంటే ఈ క్షిపణి ప్రయాణించేటప్పుడు అక్కడ వేగానికి చుట్టూ ప్లాస్మా మేఘంతో ఒక వలయం అన్నటువంటిది ఏర్పడుతుంది. అంతేకాదు ఇది గగనతల రక్షణ వ్యవస్థ నుంచి వచ్చే రాడార్ సంకేతాలని కూడా తనలో కలిపేసుకుంటుంది. దాంతో అది ప్రతిఫలించదనమాట. అంటే ఒక వస్తువు మన వైపు వస్తోంది, క్షిపణి వస్తోంది అన్నట్టుగా మనకి తెలియదు. దాంతో దీన్ని గుర్తించలేము. అయితే ఇక్కడ మనకి తెలియాలి హైపర్సోనిక్ అంటే ఏంటి. అలాగే ఇందాకేమన్నాము, క్రూయిజ్ మిసైల్ అన్నాము. ఈ క్రూయిజ్ మిసైల్ అంటే ఏంటి, ఇవి రెండు మనకి ఇక్కడ తెలియాలి. హైపర్సోనిక్ అంటే ఏంటి, సౌండ్ ఎంత వేగంతో అయితే వెళ్ళగలదో దానికన్నా ఎక్కువ రెట్లు వేగంతో వెళ్ళేటటువంటి దాన్ని మనం హైపర్సోనిక్ అంటాం. ఫర్ ఎగ్జాంపుల్ మ్యాక్ 5 ఇలా అన్నమాట. అంటే సౌండ్ ఫ్రీక్వెన్సీస్ కి సంబంధించినటువంటిది ఇది. అట్లాగే క్రూయిజ్ మిసైల్ అంటున్నాం. క్రూయిజ్ మిసైల్ అన్నటువంటిది ఏంటి అంటే వేరియస్ ప్లాట్ఫామ్ నుంచి వీటిని మనం ప్రయోగిస్తూ ఉంటాం. ఎయిర్ క్రాఫ్ట్ నుంచి, అలాగే షిప్స్ నుంచి, లేదు అనుకుంటే మనకి గ్రౌండ్ బేస్డ్ లాంచర్స్ నుంచి, వీటన్నింటినీ కూడా మనం ప్రయోగిస్తాం. నార్మల్గా మనకి క్రూయిజ్ మిసైల్స్ అనేసి, బాలిస్టిక్ మిసైల్స్ అనేసి ఉంటాయి. అందులో బాలిస్టిక్ మిసైల్స్ అన్నటువంటివి ప్రయోగించినప్పుడు ఇదిగో ఈ పాత్లో వెళ్తాయన్నమాట. కానీ క్రూయిజ్ మిసైల్స్ వచ్చేసరికి చాలా తక్కువ హైట్లో వెళ్తాయి. తక్కువ హైట్లో వీటికంటూ క్రూయిజ్ మిసైల్ ట్రాజెక్టరీ అన్నటువంటిది ఎలా ఉంటుంది అనేసి మనం గమనిస్తే ఇది చాలా తక్కువ హైట్లో వస్తుంది, ఫాస్ట్గా వెళ్తుంది, లాంగ్ రేంజ్లో వెళ్తుంది అనమాట. అయితే ఇక్కడ ఏమవుతుంది, ఎవరైనా లాంగ్ రేంజ్లో స్ట్రాటజిక్ స్ట్రైక్ చేయాలి అనుకుంటే వాళ్ళు ఈ క్రూయిజ్ మిసైల్కి వెళ్తారు. మనం చూస్తే రీసెంట్గా నార్త్ కొరియా కూడా చాలా వరకు ఇలాంటి క్రూయిజ్ మిసైల్స్ని ప్రయోగించింది కూడా. మన నెక్స్ట్ ఆర్టికల్ చూడండి. మీకు గుర్తుంటే ప్రధానమంత్రి సూర్యోదయ్ యోజన అని చదువుకున్నాం.
దీని ద్వారా ఏంటి, మన దేశంలో 1 కోటి ఇళ్లలో ఈ సోలార్ ప్యానెల్స్ని తీసుకురావాలి, సోలార్ ఎనర్జీని ప్రొడ్యూస్ చేయాలన్నటువంటిది లక్ష్యం. ఆ స్కీమ్ పేరు అప్పుడు సింపుల్గా ప్రధానమంత్రి సూర్యోదయ్ యోజన అన్నారు. కానీ ఇక్కడ చూడండి, పిఎం సూర్యఘర్ ముఫ్త్ బిజ్లీ యోజన అన్నటువంటిది దీని యొక్క పూర్తి నేమ్. సో ఇది గుర్తుంచుకోవాలి, ఎగ్జామ్లో ఇంక నుంచి ఇదే మనకి అడుగుతారు, ప్రధానమంత్రి సూర్యఘర్ ముఫ్త్ బిజ్లీ యోజన అన్నటువంటిది. ఈ పథకంలో భాగంగా ఏంటి, ప్రతి నెల 300 యూనిట్ల వరకు విద్యుత్ ఉచితంగా అందించబోతున్నారు. దీనికి 75,000 కోట్లకు పైగా పెట్టుబడి పెడుతూ ఉన్నాము అన్నట్టుగా ప్రధాని ప్రకటించారన్నమాట. నెక్స్ట్ చూడండి, దామోదరం సంజీవయ్య జయంతి. ఈయన మాజీ ముఖ్యమంత్రి ఏపీకి, అవునా? అలాంటి ఈయన యొక్క జయంతిని అధికారికంగా నిర్వహించాలి అన్నట్టుగా ఏపీ రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. దాంతో ఇక మీదట ప్రతి సంవత్సరం ఫిబ్రవరి 14వ తేదీని దామోదరం సంజీవయ్య జయంతిగా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం నిర్వహిస్తుంది. నెక్స్ట్ చూడండి, ఆర్బీఐ మాజీ గవర్నర్ ఏమన్నారు, ప్రతి సంవత్సరం మనకి 7 నుంచి 8% వృద్ధి ఉంటేనే 2047కి మనం అభివృద్ధి చెందిన దేశంగా మారగలము అన్నట్టుగా చెప్పటం జరిగింది. అంటే డెవలప్డ్ నేషన్ గా మారాలి అంటే ఇదిగో ప్రతి సంవత్సరం కనీసం ఈ శాతం వృద్ధి అన్నటువంటిది ఉండాలి. మరి ఈ మీన్ టైం ఏమంటాం, ఇప్పటి నుంచి 2047 వరకు ఆ మధ్య కాలాన్నే మనం ఏమని పిలుస్తూ ఉన్నాము, అమృత్ కాల్ అనేసి పిలుస్తూ ఉన్నాం, అవునా? అమృత్ కాల్ అని 2047 నాటికి మనం వికసిత్ భారత్ గా మారాలి అన్నటువంటిది లక్ష్యం. నెక్స్ట్ చూడండి, బర్గండి ప్రైవేట్, అలాగే హురూన్ ఇండియా, ఇవి రెండూ కలిసి దేశంలో అత్యంత విలువైన 500 ప్రైవేట్ కంపెనీల జాబితాను రూపొందించాయి. అందులో మన దేశంలో రిలయన్స్ ఇండస్ట్రీస్ అన్నటువంటిది మొదటి స్థానంలో ఉంది. 2వ స్థానంలోకి వచ్చేసరికి టాటా కన్సల్టెన్సీ సర్వీసెస్ లేదా టీసీఎస్ ఉంది. 3వ స్థానంలో హెచ్డిఎఫ్సి బ్యాంక్ అన్నటువంటిది ఉంది. నెక్స్ట్ చూడండి, ఫినాన్షియల్ టైమ్స్ గ్లోబల్ ఎంబీఏ ర్యాంకింగ్స్ 2024లో హైదరాబాద్లో ఉన్నటువంటి ఇండియన్ స్కూల్ ఆఫ్ బిజినెస్ మొదటి స్థానంలో ఉంది. ఇది ఏషియాలో అయితే 5వ స్థానంలో, ప్రపంచ స్థాయిలో అయితే 31వ స్థానంలో ఉంది. అదే 2023లో అయితే గ్లోబల్ ఎంబీఏ ర్యాంకింగ్స్లో ఈ ఇండియన్ స్కూల్ ఆఫ్ బిజినెస్ అన్నటువంటిది ప్రపంచ స్థాయిలో 39వ స్థానంలో ఉన్నింది, ఇప్పుడు 31కి చేరింది. నెక్స్ట్ చూడండి, భారత అగ్రశ్రేణి టెన్నిస్ ఆటగాడైనటువంటి సుమిత్ నగాల్, ఇతను ఏటీపీ సింగిల్స్ ర్యాంకింగ్ లో తొలిసారి టాప్ 100లోకి రావటం జరిగింది. ఇంతకు ముందు కన్నా 23 స్థానాలు పెంచుకుని 98వ ర్యాంక్ ఇతను సాధించారు. నెక్స్ట్ చూడండి, మన భారతదేశంలో ఇప్పుడు మొత్తం ఓటర్లు 96.85 కోట్ల మంది. ఇది ప్రపంచంలోనే ఇప్పుడు ప్రపంచంలోనే అత్యధిక ఓటర్లు కలిగినటువంటి దేశం ఏది అంటే భారతదేశం. సో ఇప్పుడు పాపులేషన్ పరంగాను మనం ప్రపంచంలో మొదటి స్థానంలో ఉన్నాము. అలాగే ఎక్కువ మంది ఓటర్లు ఉన్నటువంటి దాంట్లోనూ మనం ప్రపంచంలో మొదటి స్థానంలో ఉన్నాము. లార్జెస్ట్ డెమోక్రసీ మనది, అంతేకాదు 5వ అతిపెద్ద ఆర్థిక వ్యవస్థ మనది, అవునా? పర్చేసింగ్ పవర్ ప్యారిటీకి సంబంధించి అంటే పీపీపీకి సంబంధించి మనం 3వ స్థానంలో ఉన్నాము ప్రపంచంలో. సో ఇవన్నీ కూడా మనకు గుర్తుండాలి. అయితే ఇక్కడ ఏంటి, మన దేశంలో ఈ మొత్తం 96.85 కోట్ల మందిలో 49.70 కోట్లు పురుషులుంటే 47.13 కోట్ల మంది మహిళా ఓటర్లు ఉన్నారు. ట్రాన్స్జెండర్లు 48,057 మంది ఉన్నారు. దివ్యాంగ ఓటర్లు 88.24 లక్షల మంది ఉన్నారు. నెక్స్ట్ చూడండి, ఐఐఎస్ఎస్ అంటే అంతర్జాతీయ వ్యూహాత్మక అధ్యయనాల సంస్థ అంటాం. ఇదేం చెప్పింది, ఇప్పుడు ఉక్రెయిన్ మీద రష్యా దండెత్తటం, ఇజ్రాయెల్ మీద హమాస్ దాడి, దక్షిణ చైనా సముద్రం మీద చైనా పట్టు బిగిస్తూ ఉండటం, ఇలాంటి చాలా పరిణామాలు జరుగుతున్న నేపథ్యంలో ప్రమాదకరమైనటువంటి దశాబ్దంలో ఇప్పుడు మనం అడుగు పెట్టాము అన్నట్టుగా చెప్పటం జరిగింది. అంతేకాదు ఇటు ఆర్కిటిక్, ఉత్తర కొరియా, ఆఫ్రికాలో ఉన్నటువంటి సహేల్ రీజియన్లో ఉండే ప్రాంతాలు, ఇవన్నీ అణ్వాయుధాల కోసం ఎక్కువ పోటీ పడుతూ ఉన్నాయి, తాతాలాడుతూ ఉన్నాయి. దాంతో భద్రతాపరమైనటువంటి వాతావరణం మరింత దిగజారిపోతోంది అన్నట్టుగా ఈ నివేదిక చెప్పింది. అంతేకాదు ప్రపంచవ్యాప్తంగా సైనిక వ్యయం అన్నటువంటిది ఉక్రెయిన్ మీద రష్యా దండెత్తిన తర్వాత 9% పెరిగింది. 2.2 లక్షల కోట్ల డాలర్లు అంటే దాదాపు 182 లక్షల కోట్లకి ఈ యొక్క ప్రపంచవ్యాప్తంగా సైనిక వ్యయం అనేది పెరిగింది అన్నట్టుగా ఈ సంస్థ చెప్పింది. అంతేకాకుండా నాటోలో అయితే ఇది ఇంకా ఎక్కువగా ఉంది. చైనా లాంటి దేశాలు తమ నిర్ణయాల్ని పొరుగు దేశాల మీద రుద్దే అవకాశం కూడా మరింతగా ఉంది అన్నట్టుగా ఈ సంస్థ ఆందోళన వ్యక్తం చేసింది. ఇవి ఇవాల్టి ఇంపార్టెంట్ ఆర్టికల్స్. ఆల్ ద వెరీ బెస్ట్ అండ్ థ్యాంక్ యూ వెరీ మచ్.